హలో మామ, స్విగ్గీ 100 డేస్ మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 97. ఫస్ట్ ఆర్డర్ ది ఏమంటారు ప్రోటీన్ చెఫ్ ఇక్కడ పికప్ చేసేసుకున్నా. ఇది వచ్చేసి ఎడ మామ మైండ్ స్పేస్ గచ్చిబౌలిలో ఇవ్వాలి. చలో వెళ్ళిపోదాం. 5 కిలోమీటర్స్ అంటాం. రైట్. నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసే వరకు నా ఛాలెంజ్ అయిపోయి ఉంటుంది మామ. ఎందుకంటే డే 95 నుంచి నేను అప్లోడ్ చేయట్లేదు. ఎయిర్టెల్ 5G అన్లిమిటెడ్ డేటా రావట్లే. నా రూమ్లో ఏమో వైఫై లేదు. మొన్న 2 రోజులు అప్లోడ్ చేసిన. ఇట్లా అప్లోడ్ చేయగానే 10% కూడా అప్లోడ్ అవ్వలేదు. 100% డేటా కంప్లీట్ అని వచ్చేసింది. ఇంకా మళ్ళీ పైనుంచి 50 రూపీస్ 49 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నా అన్లిమిటెడ్ డేటా అంటే. అది చేసుకున్న తర్వాత కూడా ఒక వీడియో అప్లోడ్ చేయగానే మొత్తం అది కూడా అయిపోతుంది. అన్లిమిటెడ్ రావట్లేదు. అసలు ఎయిర్టెల్ మొత్తం ఫ్రాడే ఉన్నాడు మామ. అన్లిమిటెడ్ అంటున్నాడు, అన్లిమిటెడ్ రావట్లే. ఆ 49 చేసుకుంటే కూడా అన్లిమిటెడ్ రాలే మళ్ళీ నాకు. అది కూడా మధ్యలోనే అయిపోయింది. సో వీడియోస్ అన్నీ కొంచెం ఛాలెంజ్ అయిపోయిన తర్వాత తిరిగ్గా కూర్చొని అప్లోడ్ చేస్తున్నా. ఏమనుకోకండి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. మా వాడేంటి ఛాలెంజ్ 100 డేస్ అని చెప్పి మధ్యలో ఎన్ని బ్రేక్లు ఇస్తున్నాడని. జశ్వంత్, చాలామంది అడుగుతున్నారు మామ, కామెంట్లు పెడుతున్నారు, అన్న ఏ టైంకి డ్యూటీ లాగిన్ చేస్తావు, ఏ టైంకి లాగౌట్ చేస్తావు అని. నేను వచ్చేసి పొద్దుగాల 8:30కి లాగిన్ చేస్తాం మామ. లాగిన్ చేసేసి మళ్ళీ 4కి లాగౌట్ చేసుకొని ఒక గంటన్నర రెస్ట్ తీసుకొని 5:30 లేదా 6కి లాగిన్ చేస్తాను. లాగిన్ చేసి టార్గెట్ అయితేనేమో కరెక్ట్ 11 దాకా ఉంటా. ఒకవేళ టార్గెట్ అవ్వలేదనుకో ఇంకా 12 దాకా ఉండి టార్గెట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతా. ఎటు తిరిగి ఓ 13-14 గంటలు లాగిన్లో ఉంటా అంతే. ఇంకా అంతవరకు లాగిన్లో ఉంటే మనకు 1500 అని వస్తుంది, 2000 అని వస్తుంది. ఇంకా ఆ మధ్యలో వస్తుంది అమౌంట్. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది. ఉడిపి ఉపహార్ అంట. మనం వెనకాల పోవాలనుకుంటా. నేను ఎందుకు ముందుకు పోతున్నా? వెనకాల గడిలో నుంచి పోవాలనుకుంటా. రైట్, వెనకాల గడిలో నుంచి 9071 71 గీకారం ఇడ్లీ 2019 ఓకే రైట్. టైం 1 అవుతుంది మామ. ఇప్పుడు కాకతీయ మెస్ నుంచి ఆర్డర్ పడ్డది. 89 రూపాయలు ఇచ్చిండు. ఇక అమీర్పేట నుంచి జూబ్లీ హిల్స్ తీసుకెళ్ళాలి. రెస్టారెంట్ ఇప్పుడు ఫుల్ ఉంటుంది ఇది కాకతీయ మెస్. మధ్యాహ్నం టైంలో ఫుల్ ఆర్డర్స్ పడతాయి. ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే పక్కా పడుతుంది. ఇంకా ఇక్కడ కస్టమర్స్ స్విగ్గీ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. कुछ लिखना क्या है? नाम इधर रखना क्या? माधवी. ओके राइट. थैंक यू. क्या नाम है? अच्छा, सौदामिनी. हाँ ठीक है, थैंक यू. माधुरी. हाँ థ్యాంక్ యూ. ఈరోజు ఏంది మామ మొత్తం మూడం ఉంది. అసలు ఎండనే లేదు, మూడం ఉంది. వర్షం పడేటట్టు. అయినా వర్షాకాలం కాదుగా ఇది, వర్షం పడ్డానికి. నల్లగా మబ్బులు కమ్మేసింది. స్విగ్గీ ఆఫీస్కి పోదాం. ఇంకా టైం ఎంత? 3 అవుతుంది. అబ్బా, ఆర్డర్ వచ్చేసింది. మెక్డొనాల్డ్స్ యాక్సెప్ట్ 29. రైట్, పోదాం ఇంకా పికప్ చేసుకోవడానికి. ఇది మెక్డొనాల్డ్స్ ఆర్డర్ పడ్డది మామ. ఆల్రెడీ 22 మినిట్స్ లేట్ అయిపోయింది. 22 మినిట్స్ లేట్ అయిపోతే వీళ్ళేం చెప్తున్నారు, నాకు నీకు ఏం సంబంధం ఉండదు, నువ్వు డెలివరీ బాయ్, థర్డ్ పార్టీ. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిండు, నాకు అడిగే రైట్ నీకు లేదు. ఆర్డర్ డిలే అయినా సరే నాకు అడిగే రైట్ నీకు లేదు. అంటే ఆర్డర్ ఎంతసేపు డిలే అయినా సరే, 1 అవర్ డిలే అయినా సరే మనం రెస్టారెంట్లో అడగొద్దంట. కస్టమర్కి అడగాలంట, స్విగ్గీ వాళ్ళకి అడగాలంట, వాళ్ళకి అడగొద్దంట. ఇక్కడ 22 మినిట్స్ డిలే అయింది. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ టైం నాది వేస్ట్ అవుతుందా, కస్టమర్ది వేస్ట్ అవుతుందా? ఈ రెస్టారెంట్లో ఆర్డర్ బయటకు తెచ్చేయారంట మావా. ఈ ఒక్క రెస్టారెంట్ కోసం నేను వేరే షర్ట్ వేసుకొని రావాలంట. ఇప్పుడు పంపిస్తున్నాడు,
నెక్స్ట్ టైం ఏమంటున్నాడు, నెక్స్ట్ టైం అట్లా రాకు, వేరే షర్ట్ వేసుకొని వచ్చి లోపలికి వచ్చి ఆర్డర్ తీసుకొని పో అంట. అంటే ఈ ఒక్క రెస్టారెంట్ కోసం నేను వేరే షర్ట్ బ్యాగ్లో పెట్టుకోవాలా? ఇది బాగుంది కథ. ఈ ఆర్డరు ఇక్కడే పికప్ చేసుకున్న గేట్ నెంబర్ 5 దగ్గర. ఇది గేట్ నెంబర్ 10 దగ్గర డెలివరీ చేయాలంట. ఇదే బిల్డింగ్లో. గేట్ నెంబర్ 10 ఏడు ఉంది. 100% డేటా అయిపోయింది, నెట్ వస్తలేదు సరిగ్గా. పోనీ मैं इधर ही खड़ी था, गेट नंबर टावर 10 बोले तो मैं उधर गया फिर. हाँ ओके ठीक है, थैंक यू. ఈ రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసి 34 మినిట్స్ అవుతుంది మామ. ఇప్పటిదాకా డే 96 వీడియో ఎడిట్ చేసుకుంటా కూర్చున్నా, అందుకే అడగలే. ఇప్పుడు అడిగిన ఈ ఆర్డర్ని 34 మినిట్స్ తర్వాత అడిగితే ఇంకా అది ఏమంటారు బటర్ నాన్ వల్ల లేట్ అయిందంట. సర్లే అని నేను కూడా ఏమనలే. ఈ ఒక్క ఆర్డర్ ఇచ్చే లోపల నా వీడియోనే ఎడిటింగ్ అయిపోయింది మొత్తం. 38 నిమిషాలు పట్టింది మామ ఈ ఆర్డర్ రెడీ కానీకే. 38 నిమిషాలు. అరే ఇదేంది బయట వాన చినుకులు పడుతున్నాయి, వాన పడుతుంది ఏంది? యాక్సెప్ట్ పికప్ కంప్లీట్, ఇది రెడీ అయ్యాలి. ఓ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. గాయత్రి సిరాయన్ అపార్ట్మెంట్, కాకతీయ హిల్స్. ఇదేంది వర్షం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు లేని టైం కానీ టైంలో. సర్లే లైట్గానే పడుతుంది, ఇక పోదాం. ఇంకా 260 రైట్. కస్టమర్కి ఇంత లేట్ అయిందన్నా అని అడిగిండు. ఒక్క బటర్ నాన్కి అంటే అన్ని ఐటమ్స్ రెడీ ఉన్నాయి దాంట్లో, ఒక బటర్ నాన్ ఒకటి రెడీ లేకుండే. ఒక్క బటర్ నాన్కి ఇంత లేట్ అయిందన్నా అంటే, ఒక్కదానికి ఇంత లేట్ అయిందన్నా, ఫుడ్డింగ్ మొత్తం ఇంట్రెస్టే పోయిందన్నా, నాకు తెలియ ఇంట్రెస్టే పోయిందని అంటున్నాడు కస్టమర్. రెస్టారెంట్లో లేట్ చేసిన దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. ఇంకా 2-3 పెట్టిండు. 2-3 వద్దాను అద్దని ఆర్డర్లో అడిగితే బాగుండే 4-5 ఆర్డర్. థర్డ్ ఫ్లోర్ ఓకే. డోంట్ రింగ్ ద బెల్ అంట, సో ఇక్కడ పెట్టేద్దాం. రైట్, డన్, థ్యాంక్ యూ. ఇది వచ్చేసి 27 ఆర్డర్ మామ. 27 ఆర్డరు బ్రాడ్వే నుంచి పడ్డది. ఇది తీసుకెళ్ళి కేబిఎస్పీలో ఇవ్వాలి. ఎంత 90 రూపాయలు ఏమో పడ్డది. ఇది ఇస్తే 27 కంప్లీట్ అయిపోతాయి. టైం వచ్చేసి 9:12 అవుతుంది. ఇంకా 10:40 వరకు లాగి ఉండాలి. ఇచ్చే వరకు 10 అవుతుండొచ్చు. సో ఇది ఇచ్చిన తర్వాత 7314 హౌ హెచ్ 2730 పిజ్జాలు ఉన్నాయి మామ. ఇది ఇచ్చిన తర్వాత పడితే ఇంకొక ఆర్డర్ పడవచ్చు. నాకు తెలిసి ఒక్కటే ఆర్డర్ పోయిన తర్వాత రిటర్న్ ఎర్నింగ్ ఉంటుంది కదా నాకు. ఆ రిటర్న్ ఎర్నింగ్ బదులు బ్యాచ్ ఆర్డర్ వేసిస్తాడు. సో 29 5321 5321 चालू है क्या? हाँ चालू है. ऐसा फोटो ले लो. థ్యాంక్ యూ. నేను చెప్పా కదా మామ బ్యాచ్ ఆర్డర్ వేస్తాడని. 27 ఆర్డర్స్ కంప్లీట్ అయిన తర్వాత పక్కా మ్యాక్సిమం బ్యాచ్ ఆర్డరే వేస్తాడు. మెక్డొనాల్డ్స్ నుంచి పడ్డది. యాక్సెప్ట్. మెక్డొనాల్డ్స్ అంటే ఏ మెక్డొనాల్డ్స్? ఫోరం మాల్. మెక్డొనాల్డ్స్లో పికప్ చేసుకొని 2 ఇక్కడే ఇచ్చేసేయాలి. కైతలాపూర్లో ఒకటి, ఈ సరౌండింగ్స్లోనే ఒకటి. పోయిద్దాం. దీనమ్మ లిఫ్ట్ మామ పోతలేదు. అరే అమ్మ, అరే రావే, పని చేయి అవసరం లేదు. రైట్, వచ్చింది. పో. ఫోరం మళ్ళీ సర్వీస్ లిఫ్ట్లా పంచాయతీ ఇట్లా ఉంటుంది చూడంగా. అమ్మ దొబ్బుతే కానీ పోతలేవు అవి. వీళ్ళేమో సర్వీస్ లిఫ్ట్లోనే ఉండి అంటారు. ఎట్లుంటుంది సర్వీస్ లిఫ్ట్ల కథ. అమ్మ జల్లిపోమ్మ తల్లి.
అరే క్యా హువా ముచ్చట్లు పెట్టినమైంది ఉంటావు లేపురా ఓ అయ్యా నా అమ్మాయి వానింది మా ఎట్లా తగులుకున్నది లాస్ట్ ఇంటికి పోయే మూమెంట్లో పడుతున్నది ఇట్లే లైట్ ఉంటే పర్లేదు నేను కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లనో అనుకో ఇంటికి వెళ్ళిపోతా ఈ ఆర్డర్ ఇచ్చేసి రప్పమని వెళ్ళిపోతా ఎక్కువ పడకుండా ఉంటే చాలు 10:36 అయింది ఇది ఇచ్చే వరకు 4 minutes అయిపోతుంది డెలివరీ కొట్టేసుకొని బంద్ చేసుకొని పోవాలి ఇంకా థ్యాంక్ యూ ఓకే గాయస్ డెలివరీ కొట్టేసి డ్యూటీ అయితే బంద్ చేద్దాం ఇంకా టింగ్ డోంగ్ ఇదేంటి సిగ్నల్ రావట్లే ఓకే డన్ డ్యూటీ బంద్ మామ 1408 రూపాయలు ప్లస్ 350 ఎంత మన మ్యాథ్స్లో వీక్ కాబట్టి ప్రతి దానికి క్యాలిక్యులేటర్ వాడాలి ప్లస్ 350 1778 రూపాయలు మామ 29 ఆర్డర్లు కొట్టిన ఇంకా 5 ఆర్డర్లు కొట్టాలి కానీ ఇప్పటికే టైం 10:41 అవుతుంది ఇంకా 5 ఆర్డర్స్ అంటే 12 అవుతుందో 1 అవుతుందో చెప్పలేము ఏ టైం అవుతుందో ఒక్కోసారి 12:30 లోపు కూడా కావచ్చు అర్ధ గంటలు కూడా 5 ఆర్డర్లు కొట్టవచ్చు కానీ వీటితోని పెట్టుకోరాదు లేట్ నైట్లో ఒక్కొక్కసారి లాంగ్ వేసి దొబ్బుతాడు సరే ఇప్పటిదాకా ఎంత 12 గంటల 51 నిమిషం లాగిన్లో ఉన్నాం మామ మనం ఈరోజు డే 97 అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా 98 99 100 3 రోజుల్లో మన ఛాలెంజ్ అయిపోతుంది ఓకే మా మీరైతే పడుకోండి గుడ్ నైట్ బాయ్